ఓం నమ శివాయ. అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలని నిర్ణయించుకున్నాను. సాధారణంగా ఇక్కడ కనిపిస్తున్న వస్తువులు అందరి ఇళ్లలో ఉండేవి. ఒకప్పుడైతే ప్రతి ఇంట్లో తప్పనిసరి. శాస్త్ర సాంకేతిక రంగాలలో దినదిన అభివృద్ధి చెందుతున్న ఈ సమాజంలో కూడా మనం ఇళ్ళల్లో వాడుకునే వస్తువుల్లో కూడా చాలా మార్పులు వచ్చేసినాయి. అంతా ఎలక్ట్రానిక్ మయమైపోయింది. పోటీ ప్రపంచం, క్షణం తీరిక లేని ఒత్తిళ్ళు, వాటిని అధిగమించడానికి కూడా ఇప్పుడు మార్కెట్లలో లభిస్తున్న పరికరాలను కూడా మనం కాదనలేము. కానీ మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఇళ్ళల్లో వాడుకున్నటువంటి అన్ని రకాల వస్తువులు కూడా శిలాయుగం నుండి మొదలుకొని ఈ మట్టి యుగంలోకి వచ్చేసి మట్టి పాత్రలను వాటిని వాడుకుంటూ ఈ ఇత్తడి, రాగి, వెండి, బంగారం, ఇనుము ఇలాంటి పాత్రలు, అల్యూమినియం, అనరాను స్టీలు ఇలా మార్పు చెందుతూ వచ్చింది. ఇంకా మనము ఏది రుబ్బుకోవాలన్నా ఏది దంచుకోవాలన్నా ప్రతిదానికి మిక్సీ, గ్రైండర్ వాడుతున్నారు. గతంలో రోకలి తప్పనిసరి. ఇలాంటి వాటిని రోలు అని అంటారు. ఇది రోలు, ఇది మా ఇంట్లోకి చిన్నది కాబట్టి ఈ చిన్న రోలు, దీన్ని మేము ఇంట్లోకి తెచ్చుకున్నాము. కానీ మా ఊరిలో, మా స్వగ్రామంలో మాత్రం ఇంత వెడల్పాటి రోలు ఉండేది, రోకల్లో ఉండేది. దీన్ని కుందెన అని అంటారు. రోళ్ళేమో చట్నీలు, చిన్న చిన్న ఏదైనా కారగొయ్యలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకోవడానికి రోలు ఉపయోగపడేది. ఈ కుందెన వచ్చేసి గతంలో ఈ మిల్లులు లేవు, రైస్ మిల్లులు లేవు, గిర్నీలు కూడా లేవు. అలాంటి సమయంలో బియ్యాన్ని, వడ్లు దంచితేనే బియ్యం, ఆ వడ్లను దంచడానికి ఈ కుందెన వచ్చేది. ఇంతకన్నా పెద్ద కుందెనలు కూడా ఉండేవి. ఒక్క కుందెనలో 4 రోకలతో ఇలా 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 4 ఒకలా. ఇప్పటికీ గతంలో బాలకృష్ణ సుహాసిని నటించినటువంటి సినిమా ఒకటి చూసాము. అందరూ కూడా చూసుంటారు. ఈ తరం వాళ్ళు కాకపోయినా నా వయసు వాళ్ళు మాత్రం తప్పకుండా గుర్తిస్తారా. ఆ సినిమా పేరు మంగమ్మ గారి మన్మడు. సువ్వాలమ్మ దంచవే మేనత్త కూతురా అని ఈ సువ్వి అని పాట పాడుతూ ఒకరి తర్వాత ఒకరిలా పోటేసేవాళ్ళు. పోటు అంటే దంపడము. ఆ దంపిన బియ్యాన్ని మళ్ళీ చాట్లలో వేసి చెరిగి అప్పుడు ఇది చేసేవాళ్ళు. ఇంకా రొట్టెలు, ఇంకా ఈ వడ్లకే కాకుండా పప్పు దినుసులను కూడా ఇలా దంచుకునేవాడు వీటిల్లో. అలాగే రొట్టెలు చేసుకోవడానికి మాత్రం విసుర్రాయి అని ఇట్లా తింపేవాళ్ళు. తింపి ఆ రాత్రి ఉదయానికి కావాల్సినటువంటి పిండిని వాళ్ళే పట్టుకొని రొట్టెలు చేసుకొని వాళ్ళ వ్యవసాయ పనులకు వెళ్ళేవారు. ఇప్పుడు అన్ని మిల్లులు వచ్చినాయి. ఇలాంటి దుమ్ము, ధూళి, ఇసుక ఏది మట్టి అలాంటిది ఏది లేకుండా పరిశుభ్రమైన ఇలా షాప్ నుంచి తీసుకొచ్చి ఇలా కడిగి స్టవ్ మీద పెట్టుకొని వండుకొని తినడమే అంతటి. కానీ పూర్వీకులు ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నారు చూడండి. ఈ రోకలతోటి ఇలా దంచేవారు. ఇలా 4 వైపులా 4 ఇట్లా ఒకరు వేసిన తర్వాత ఒకరు వేసిన తర్వాత ఒకరు. మళ్ళీ నోటి నుండి పాట ఉచ్చారణ అందుకు సంబంధించింది. వాళ్ళ యొక్క ఏకాగ్రత కోల్పోకుండా ఆ పాటలను పాడేవారు.
ఇక ప్రధానంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ రోకలి గురించి. ఇవి రోలు రౌతుతో తయారవుతుంది, ఈ కుందెన అనేది ఇనుముతో తయారయ్యేది. ఇక రోకలి విషయానికి వస్తే చాలా రహస్యాలు దీంట్లో దాగి ఉన్నాయి. ఇటువైపు కనిపిస్తుంది, దీనికి అంచు, దీనికి కడియం మాదిరిగా వేశారు. దీనికి పొన్ను అంటారు, గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని పొన్ను అంటారు. ఇది ఇనుమ దాంతో చేసింది. ఇంక ఇది వచ్చేదేమో నూరడం ఇలా 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 వేసి నూరేవాళ్ళు. ఈ విషయాన్ని మీకు ఎందుకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానంటే, ఈ రోకల్లో ఉన్న ఆరోగ్య రహస్యం ఉంది ఒకటి. ఈ రోకలికి కేవలం ఈ రోకల్ని వాడడానికి, తయారు చేసుకోవడానికి కేవలం రెండు రకాల చెట్ల కట్టెలను వాడేవారు. మా వైపు ఇక్కడ మా తెలంగాణ ప్రాంతంలో మాత్రం అదేంటిదంటే, ఒకటి సండ్ర కట్టె, రెండవది రేగు కట్టె. సండ్ర కట్టె చాలా బరువుగా ఉంటుంది, రేణి కట్టె కూడా బరువు ఉన్నా కానీ రేణితో పోల్చుకుంటే సండ్రది చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అందరు కూడా రేణి వైపే మొగ్గు చూపేవారు. ఆ రేణి కట్టె ఆరోగ్య రహస్యం ఏంటంటే, ఇదిగో అండి, ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి కదా ఈ కట్టెలు. అది సండ్రది ఉన్నది, ఇది రేణిది. ఇది ఎంత అలకగా ఉంది, అది ఎంత బరువు ఉన్నదంటే చాలా బరువు ఉంది. ఈ రేణిని ఇక్కడ దంచుకోవడానికి దీనికి పొన్ను కడియం మాదిరిగా వేస్తే ఇట్లా దంచుతుంటే పలిగిపోదు. ఇంకా ఇటువైపు రౌండ్గా చెక్కుతారు ఈ వడ్రంగులు. చెక్కిన తర్వాత వేసి ఇట్లా నూరేవాళ్ళు. నూరినప్పుడు దీంట్లో మనం ఏదైతే చట్నీలు కానీ, అల్లం పేస్ట్ కానీ, వాటిని కానీ ఇంకా వేరే ఇతర తినుబండారాలు మనం చేసుకునే సమయంలో ఈ రేగు కట్టె కూడా అరిగి ఆ ఆహార పదార్థంలో కలిసేది. దీంట్లో ఉన్న లక్షణాలు ఏంటంటే, జీర్ణశక్తిని పెంచుతుంది. మనము తయారు చేస్తున్న ఏ అయితే ఆహార పదార్థాలు ఉంటాయో వాటిని మన తెలియని బ్యాక్టీరియాలు ఉంటే వాటిని, మన ఆరోగ్యానికి హాని కలిగించే బ్యాక్టీరియాస్ ఉంటే వాటిని చంపుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉంటుందని చెప్పేవారు. దీనివల్ల కంటి చూపు కూడా మెరుగుపడేదని చెప్పేవారు. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతికి చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలకు భోగి పళ్ళని పోస్తారు. ఏం పళ్ళు పోస్తారు? రేగు పళ్ళని పోస్తారు. రేగు పళ్ళను తలపై నుండి ఇలా పోయడం వల్ల కళ్ళకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పేసి ఒక విశ్వాసం. అదే విశ్వాసం అనాదిగా నుండి ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. ఇంకా రాను ఏమవుతుందో తెలియదు. నేను 2 కట్టెలను, ఇవి 2 సంవత్సరాలు అవుతుంది, ఈ రెండింటిని మా ఊరి నుండి తెప్పించాను. ఇక్కడ రోకళ్ళుగా తయారు చేయించాలని. ఇక్కడ వడ్రంగులు దొరకట్లేదు. సరే, ఏదో ఒక మిల్లుకు, మన సామిల్లుకు తీసుకెళ్తే తయారు చేసిస్తారేమో. ఇక పెళ్ళిళ్ళలో మాత్రం తప్పనిసరిగా రోకలి మాత్రం ఖచ్చితంగా కావాల్సిందే. వధువరులకు ఇద్దరికి మధ్యన పెట్టించి ఈ రోకలి పైనే ఇలా కాలు పెట్టించేసి వధువరుల కాళ్ళను తొక్కించేవారు. ఇప్పటికీ ఆ సాంప్రదాయం కొనసాగుతుంది పెళ్ళిళ్ళల్లో మాత్రం. ఇక ఈ రేగు కట్టెను చెట్టు నుండి ఎప్పుడు నరుకుతారంటే, కేవలం అమావాస్య రోజు మాత్రమే నరికిస్తారు. చెట్టు నుండి నరికి తీసుకొస్తారు. ఎందుకు అని అంటే, అమావాస్య రోజు నరికితే దీనికి అంటే పుచ్చిపోదు, పురుగు పట్టదు. ఇప్పుడు ఎలా ఉందో ఇది 2 సంవత్సరాలు అవుతుంది, ఎలాంటి లేదు. ఇంకా ఇది ఎర్రగా మారిపోతుంటుంది. మనం చేతుల్లో ఆడిన కొద్దీ నునుపు అవుతుంది కదా, వడ్రంగి దగ్గర తీసుకెళ్తే నునుపుగా మారిపోతుంది. మన చేతుల్లో ఆడిన కొద్దీ కొంచెం నూనె ఇది మనం వాడుతున్న సమయంలో నూనె అది తగులుకుంటే ఎర్ర కలర్ వచ్చేస్తుందండి. ఎర్ర కలర్ చందనం కలర్లోకి మారుతుంది. ఈ రేణి యొక్క లక్షణం. సండ్రది మాత్రం నల్లగా ఉంటుంది. ఇది ఈ వీడియో యొక్క రహస్యం. చాలామంది ఇప్పుడు రోటి పచ్చళ్ళు అని ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది యూట్యూబు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాటిల్లో వీడియోలు చేసి వాళ్ళ యొక్క నైపుణ్యాలను, వాళ్ళ యొక్క
వంట విధానాలను తెలియజెప్తున్నారు. ఆ సందర్భంగా నాకు ఇక్కడ కట్టెలు ఉండడం వల్ల నాకు ఈ యొక్క ఐడియా వచ్చేసి మీకు తెలియజేయాలని నేను ఈ వీడియోని చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేయడమే కాదు, బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్ చేయండి. ఉంటాను. సెలవు. ఓం నమః శివాయ.